సో అసలు ఏంటి ఏం జరుగుతోంది? జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అయిపోయింది. హి ఈస్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ నౌ. వచ్చి చెప్పారు అంతా అయిపోయింది, ఏదో అయిపోయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఏంటి సడెన్‌గా ఏమైందని? ఇప్పుడు సడెన్‌గా అని కాదు మ్యామ్. యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా మంది వచ్చారు. అడిగినారనమాట. ఆయనకి ఫైట్స్ అయినాయి. అన్నీ ఎదిరించుకుంటూ వచ్చిన. బట్ ఇక్కడ ఇప్పుడు మెయిన్ పెద్ద ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయిందనమాట నాకు. అంటే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచే నిన్ను బెదిరించడం స్టార్ట్ యాహ్! చేశారా? ఆ! ఓకే. ఫైట్స్ అయినాయి. అప్పుడు ఫేస్ టు ఫేస్ కొట్లాటలయినాయి మస్తు. హ్మ్. బట్ అప్పటికి అది క్లియర్ అయిపోయినాయి. ఏందంటే యూనియన్ నుంచి కొంతమందొచ్చారు. ఇప్పుడేందంటే సీనియర్స్ ఉన్నారు గదా మేడం. వాళ్ళనేది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ జేషిర్రు. అయితే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి ఏం మాట్లాడాడు ఈ అబ్బాయి అన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! ఒక 2 లైన్స్‌లో చెప్పగలుగుతావా? ఏ వీడియోకి ఇలాంటి రియాక్షన్ వస్తున్నాయి? ఏం వీడియో అని జెప్పి మాట్లాడారని? పర్టిక్యులర్ లేదు మ్యామ్. నేను ఒకటి ఓపెన్‌గా చెప్పాలనుకున్నదేందంటే వీళ్ళందరూ నా వీడియో జూసి మాట్లాడే వాళ్ళైతే కాదు. హుహు. వేరే ఛానెల్స్ వాళ్ళు ఇప్పుడు ఈ రెడ్ టీవీ గాకుండా హ్మ్. వేరే ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఛానెల్స్ వాళ్ళు చేసిన ఒక తమిళన్ మిస్టేక్స్ వల్ల హ్మ్. హ్మ్. థంబ్‌నెయిల్ మిస్టేక్స్ వల్ల. ఆహ్, రైట్. దానివల్ల నా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. నేను చెప్పిన కంటెంట్ ఏం లేదు. ఒకసారి జూసాను. ఇది పరిస్థితి. ఉన్న వాస్తవాలు జెప్పి మాట్లాడడం తప్ప, హ్మ్. ఇది పర్టిక్యులర్ అని జెప్పి నేను పాయింట్ ఔట్ జేయలేదు ఎవ్వరిని. హ్మ్. బట్ ఈ వేరే వాళ్ళు వేయడం వల్ల, తమిళన్స్ వేయడం వల్ల నేను ఫాల్ట్ అయిపోయాను. ఓకే. సో ఛానెల్స్‌లో ఇంటర్‌వ్యూస్ ఇవ్వడం వల్ల కాదు, థంబ్‌నెయిల్స్, టైటిల్స్ ఏవైతే పెట్టారో వీడియోస్ పూర్తిగా చూడకుండానే ఆ! నీ మీద ఇలాంటి దాడులు చేయడం స్టార్ట్ చేశారు అని. అంటే లైక్ ఎలాంటి తమిళన్స్ పెట్టారంటే, 'క్యారీవాన్' బయట అసిస్టెంట్, జానీ మాస్టర్ అసిస్టెంట్. 'క్యారీవాన్‌లో' అమ్మాయితో జానీ మాస్టర్. హ్మ్. అది బయటనే ఉండి చూసాడంట. సెక్యూరిటీలా ఉన్నాడంట అని జెప్పేసి తమిళన్స్ పెట్టిర్రు. ఓకే. అలాంటి రూమర్స్ వల్ల నాకు ఫాల్ట్ వచ్చేసింది. నువ్వసలు ఏం మాట్లాడలేదా? అలా వాటికి సంబంధించి ఏం మాట్లాడలేదా? అంటే ఆ విధానంగా నేను మాట్లాడలేదు. నేను ఉన్నాను, నేను చూసానని జెప్పి ఏ రోజు మాట్లాడలేదు. ఓకే. హ్మ్. సో జస్ట్ ఇలా ఉంటుంది అననేది ఒక మామూలుగా నీకు ఉన్న ఐడియా ప్రకారం నువ్వు చెప్పావు. చెప్పా. అంతేనా? అంతే. రైట్. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎందుకని మళ్ళీ ఛానెల్‌కి వచ్చావు? సో, ఇప్పుడు ఛానల్ రావడానికి కారణం ఏందంటే మ్యామ్, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళందరిని నేను ఒకటేసారి తీసుకురాలేను. అందరికి ఒకటేసారి చెప్పలేను. హ్మ్. నైట్ నాకు ఇన్సిడెంట్‌లీ 1:00 అనుకుంటా. హ్మ్. చెంపాపేట్ బన్నీ అని ఒక వ్యక్తి నాకు కాల్ చేసిండు. చెంపాపేట్ బన్నీ. బన్నీ. ఓకే. సో, ఆయనొచ్చేసి జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశా నేను. అంటే యాక్చువల్లీ లీగల్‌గా ప్రొసీడ్ అవ్వలే. ఆయన ఫస్ట్ ఏందంటే జానీ మాస్టర్ తరఫు నుంచి అని మాట్లాడలేదు. హ్మ్. కాల్ చేసి నార్మల్‌గా ఫైట్ అనేది స్టార్ట్ చేసిండు. నేను తర్వాత "నువ్వు ఒక పరువు గల్ల వ్యక్తి పరువు తీసేసావు. హ్మ్. ఆయన రెస్పెక్ట్ తీసేసినావు" అది అని అంటే నేనన్నా, "అన్న అట్లేం లేదు. నేను ఎవరివి ఇప్పటివరకి తప్పేం చెప్పలేదు ఎవరిది ఏంది" అని అంటే అప్పుడు నాకు వచ్చిందనమాట. ఇప్పుడిప్పుడులో జానీ మాస్టర్‌ది మాట్లాడినా కదా! మరి వీళ్ళకి సంబంధించిన వాళ్ళనంటే జానీ మాస్టర్ ఇష్యూయే మాట్లాడిర్రట. హుహు. అవును. ఇది క్లారిటీ. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తా. చంపేస్తా అని అంటున్నారు. నీ ఇంట్లో వాళ్ళని. నువ్వు హ్మ్. ఏడ దొరికితే ఆడ. హ్మ్. నీకే బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోని మాట్లాడుతున్నావు. హ్మ్. నీకే బ్యాక్‌గ్రౌండ్ ఉండని. నీ వెనకాల సీఎం అయిన ఉండని. నీ వెనకాల ఏ మాస్టర్ అయినా ఉండని. కొన్ని ఇంటర్వ్యూస్‌లలో నేను సత్య మాస్టర్ గురించి, వీళ్ళ గురించి మంచిగా చెప్పిన. హ్మ్. ఆ మాస్టర్‌లను చూసుకొని ఎగురుతున్నావా అని చెప్పేసి అలా మాట్లాడడం. ఓకే. ఇంకా కొన్ని చెప్పలేని మాటలు కూడా చాలా మాట్లాడాను. అయితే నువ్వు ఒక్కసారిగా ఏమన్నా చెప్పావా? వీడియో చూసి మాట్లాడండి అని ఏమన్నా అన్నావా? చాలా రిక్వెస్ట్ చేసినా మ్యామ్. ఇప్పటికి స్టిల్ మార్నింగ్ కూడా కాల్ చేద్దాం అనుకోని ఇంకా ఎందుకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతది కదా! అన్నట్టు డైరెక్ట్ ఆఫీస్‌కి రావడం జరిగింది. అయితే ఇదే చెంపాపేట్ బన్నీ హ్మ్. నువ్వెప్పుడైతే ఇంటర్‌వ్యూస్ ఇచ్చావో అప్పుడేమన్నా అతని దగ్గర నుంచి నీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? అంటే అప్పుడు యూనియన్ తరఫు అప్పుడేం నుంచి రాలేదు. వేరే వాళ్ళవొచ్చాయి. బట్ ఓకే. ఈయన నాకు చిన్న కన్క్లూజన్ ఏమిచ్చాడంటే, నేను అక్కడ యాక్సిడెంట్ స్టేజ్‌లో ఉండే ఆ రోజు. లేకపోతే అప్పుడే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజే నేను చంపేస్తుండే. హ్మ్. నేను యాక్సిడెంట్ స్టేజ్‌లో ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను రాలేదు. హ్మ్. సో, ఇప్పుడు నేను బయటికొచ్చి ఇప్పుడు నీ నంబర్ దొరకడం వల్ల నేను రియాక్ట్ అవుతున్నా అని చెప్పేసాను. అది నా నంబర్‌కి కాల్ చేయలేదు. హ్మ్. నా ఈవెంట్ నంబర్ ఉంటదనమాట కాంటాక్ట్. సో, దానికి కాల్ చేసాడన్నమాట. ఓకే. నా కాల్ విజిటింగ్ చేసి కార్డ్ ఆయనకు వెళ్ళడం వల్ల ఆయన కాల్ చేసాడు. ఓకే. హ్మ్. సో, ఒక్కసారి ఆ అబ్బాయితో నువ్వు రాత్రి మాట్లాడావు కాబట్టి నంబర్ ఉంది కదా! యాహ్! ఒకసారి లైవ్‌గా మాట్లాడదామా? యాహ్! అన్న. ఒకసారి కాల్ కలుపుతావా? యాహ్! పోనీ. ఆన్సర్ చేస్తాడంట. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not a ఫార్వర్డ్ అవుతుంది కాల్. ఓకే. సో, కాల్ ఆన్సర్ చేయట్లేదు. నువ్వేమన్నా రికార్డ్ చేసావా అతను మాట్లాడినవి? రికార్డ్ చేసే స్టేజ్‌లో లేకుండే అనమాట. మేము కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో ఉండే. సో, నేను మాట్లాడలేకపోయినా ఆయనతో అంత పర్సనల్‌గా మాట్లాడలేకపోయినా. ఆయన హుహు. తిట్టే వినడం తప్ప నేను ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా. ఆయనకు ఒకటే చెప్పినా నేను. "అది కాదన్నా నువ్వు ఒకసారి ఆలోచించు. నేను తప్పు ఏం చెప్పలేదు. ఉన్నదే" అని చెప్పి ఆయనకు చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా గాని, "లేదు నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా. హ్మ్. నువ్వు హ్మ్. కావాలంటే చెప్పుకో. ఏ పోలీస్ స్టేషన్‌లోనో పోయి అడుగు. లైక్ నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నువ్వు నాకు కింద బచ్చాగానివి" అవి అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే. సో, నేను జెప్పాలనుకుంది ఏందంటే మేడం, నేను జేసింది తప్పు గాదు. నేను హ్మ్. క్లారిటీ జెప్తా నేనిప్పటికి. చేసింది తప్పు గాదు. నా వల్లనే మాస్టర్ జైలుకి పోయాడు అని జెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి లైక్ ఫన్నీ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఓకే. నా వల్లనే వెళ్ళడానికి జైలుకెళ్ళాక కదా నువ్వొచ్చి ఆ! మాట్లాడావు మీడియా ముందు. నేనే పంపించా అని మాట్లాడుతున్నా. అది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది నాకు.
నీ Okay. వల్లనే ఆ మనిషి ఇజ్జత్ పోయింది. చాలా మంది మాట్లాడారు జానీ మాస్టర్ గురించి. ఓకే. ముఖ్యంగా ఎవరు ఈ కాల్స్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పేర్లేమన్నా చెప్పగలుగుతావా? ఎవరైతే నిన్ను కాల్ చేసి ఇట్లా హెరాస్ వంశీ చేశారో? అని చెప్పి యూనియన్ నుంచి సంథింగ్ ఏదో కొరియోగ్రాఫర్ అంట. ఆయన సేమ్ ఇలానే మాట్లాడుతూ ఆయనని గెట్ టుగెదర్ కలవన్నా అని చెప్పేసి అప్పుడు రైజ్ అయ్యిండు ఎన్‌బీ ఆయన మీదకి. హ్మ్. సార్ నీకు అంతగనం ఉంటే సీదా ముంగట రా మాట్లాడదాం అని చెప్పేసి అంటే ఆయన అక్కడికి కట్ చేసేసాడు. హ్మ్. అంటే హ్మ్. మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా మంది బాయ్స్ గాని, నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు గాని, నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు నా మీద రిటర్న్ అయ్యారు. ఓకే. వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చినా అక్కడికి అయిపోయింది అది. సో హ్మ్. ఇప్పుడు నేను ఈవెంట్స్ అని కొంచెం ఈ మూవీ షూట్స్ అన్ని పక్కన పెట్టుకొని ఈ యూనియన్‌లోకి నన్ను రానివ్వట్లేదు అన్నమాట. మెయిన్ మ్యాటర్ ఇది ఇంకోటి కూడా. హుహు. ఈ ఎలిగేషన్ తర్వాత నువ్వు ఎలా వస్తావో చూస్తా. హ్మ్. డీకైనా గాని, ఎక్సెట్రా ఎల్స్ గాని ఫస్ట్ నుంచి అయినా మేడం. నన్ను రానివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు చైతన్య మాస్టర్ ఇష్యూ నుంచి నన్ను రానివ్వరు. ఓకే. సో ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ అనేది నడుస్తుందన్నమాట. నేను చెప్పేదేంటంటే మీరు చేసుకున్నట్టే నేను మీ వర్క్ చేస్తున్నా. హ్మ్. నన్నెందుకు తొక్కాలని చూస్తారు? ఓకే. నేను నా ఎవ్వనికి అన్యాయం చేయలేనా, ఏం చేయలేనండి. ఇప్పుడు తెలుసు నా ముఖం ఇంటర్వ్యూ వల్ల తెలుసు. హ్మ్. పర్సనల్‌గా వచ్చి నేను ఎవరిని కొట్టినోని కాదు, ఎవరిని గెలికినోని కాదు, ఎవరిని తిట్టినోని కాదు. ఎందుకు నన్ననాల? సో, జస్ట్ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు రెస్పాండ్ అయ్యి ఇలా ఉంటుంది అని చెప్పిన దానికి ఇంత రియాక్షన్ వస్తుందంట. అంటే ఇంకొన్ని ఛానెల్స్ వాళ్ళేందంటే బలవంతంగా అంటే ఛానెల్స్ పేర్లు చెప్పకూడదు. ఎందుకంటే ఇది అట్లా హ్మ్. ఛానెల్స్ వాళ్ళేందంటే ఇలా మాట్లాడు. హ్మ్. తప్పేమి ఉండదు అని అనుకుంటే నాకప్పటికి క్లారిటీగా తెలీదనమాట. ఇక్కడ ఈ ఆఫీస్ అంటే ఉన్నది వాస్తవాలు మాట్లాడతారు. రెడ్ టీవీలో గాని, ఈ96 టీవీలో గాని, ఇలాంటి ఆఫీసులలో ఉన్నది వాస్తవాలు మాట్లాడతారు. మీరేం చెప్తారో అదే ఆ! వింటాను తప్ప మేమేం ఇన్సిస్ట్ చెయ్యం. మీరు ఇది ఆ! చెప్పండి, అది చెప్పండి. సో, కొన్ని ఏవైతే ఛానెల్స్ ఉన్నాయో, వాళ్ళంతట వాళ్ళు తమిళన్స్ చేసుకొని, వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని, ఈయననే ఆయన దగ్గర వర్క్ చేశాడంట అని చెప్పి పర్టిక్యులర్‌గా మాట్లాడి అయితే నువ్వు జానీ మాస్టర్‌తో ఎక్కడ వర్క్ చేసావు? వర్క్ చేయలేదు మేడం. నేను ఫస్ట్ చేయలేదు. నుంచి అదే చెప్తున్నా. వర్క్ చేయలేదు. నేను ఒక ఇన్సిడెంట్‌లో ఆయనను చూసా. సో, చూసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఇప్పుడు తప్పు అంటున్నారు. ఏమని? ఒక మాస్టరు సాంగ్ సంపాదించాలంటే ఇంత చేస్తాడు నీకు తెలుసా? హ్మ్. హ్మ్. ఆయన ఎన్ని రగడాంచుకోవాలో తెలుసా? ఏమంటారు? స్క్రీన్ మీద లిప్ లాక్స్‌కి సీన్ ఉంటే అసిస్టెంట్ చేసి చూపియాలి. హ్మ్. అక్కడ ఏదుంటే అది చేసి చూపియాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉండొచ్చన్న ఎక్సెట్రా ఎల్స్ ఏదైనా గాని ఉండొచ్చు. కానీ చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతారు కదా! నేను ఒకడినొచ్చి చెప్పిన అంతే తప్ప, రేపు నా వాళ్ళు వేరే సిస్టర్స్ ఉంటారు వేరే వాళ్ళు నా ప్లేస్‌లో గూడా. వచ్చి రెస్పాండ్ అవుతే తప్పేముందన్నట్టు నేను మాట్లాడను. హ్మ్. ఇది ఇంత పెద్ద ఇష్యూ అయితదని చెప్పి క్లారిటీ లేదు. ఇష్యూ అంటే అయితదంతే. నువ్వు ఇన్ జనరల్‌గా ఎలా ఉంటుందనే అంతే. చెప్పావన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు నా దగ్గరకొచ్చిన వాళ్ళైనా గాని, ఇప్పుడు మేమైనా గాని మేము పోతాం. ఆ అమ్మాయిలతో మాట్లాడిన విధానంని బట్టి వాళ్ళు మా క్యారెక్టర్ వేరేదే డిసైడ్ చేస్తారు. అవును. కొంతమంది నార్మల్ మాస్టర్స్ ఏందంటే పేమెంట్ ఇవ్వకపోతే స్టేటస్ పెట్టేస్తారు స్టూడెంట్స్. హుహు. ఏమని మాస్టర్ వర్క్‌కి తీసుకెళ్ళాడు పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి. హ్మ్. అలాంటివి ఇంకా రాట్లేదు బయటికి అంతే తప్ప చాలా జరుగుతున్నాయి లోపల. సో హ్మ్. నన్నొక్కడిని పాయింట్ ఔట్ చేయకురని చెప్తాను నేనంతే. అయితే ఈ మాట్లాడక ముందు నువ్వు ఏ షోస్‌లో వర్క్ చేసావు? నేను 'డీ'లో చైతన్య మాస్టర్ ఉన్నప్పుడు చైతన్య మాస్టర్ కింద అంటే రిహర్సల్స్ ఆఫ్ ది స్టేజ్ అన్నమాట. హ్మ్. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో నేను చైతన్య మాస్టర్‌తో అంటే వర్క్ చేశా. ఆన్ స్క్రీన్ వేరే ఉంటారు. ఇక్కడ ఆఫ్ ది స్క్రీన్ వేరే రిహార్సల్స్ టైమ్‌లో వేరే ఉంటారా ఆ! గ్రూప్? ఆ! అంటే ఓకే. గ్రూప్ ఒకటే ఉంటుంది. హ్మ్. నేనేందంటే చైతన్య మాస్టర్‌ని ఒక కంటెస్టెంట్ లాగా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆయన నాకు ఒక అన్నలాగా అన్నమాట. హ్మ్. ఆయన కంటెస్టెంట్ లాగా తీసుకెళ్దాం అనుకున్నాడు. బట్ అది కాలేదు. ఆయన హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోవడం అవన్నీ జరగడం వల్ల నేను ఎళ్ళలేకపోయినా. సో, ఆయన చనిపోయిన తర్వాత నేను కొంచెం డల్ అయిపోయి వేరే సపోర్ట్ లేదన్నమాట. నాకు ఫీల్డ్ నుంచి నేను ఎవ్వని తరపు నుంచి ఎళ్ళను. హ్మ్. ఇప్పటివరకు నేను ఎవ్వని దగ్గర వర్క్ చేసింది లేదు ఓపెన్ చెప్పాలంటే. ఓకే. నాది నేనే చేసుకున్నా. హ్మ్. నాది నేనే ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నా. నాది నేనే చిన్న చిన్న వెబ్ సీరీస్ అయినా, సీరీస్ అయినా, ఫోక్ సాంగ్స్ అయినా నాది నేనే చేస్తున్నా. అది అయితే ఇప్పుడు మరి నీకు రీసెంట్‌గా నువ్వు 'డీ'లో కూడా ఏం పార్టిసిపేట్ చేయలేదు. చేయలేదంటున్నావు. మరి ఆపర్చునిటీస్ రాలేదంటున్నావు కదా! ఎలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు? ఇప్పుడు ఈ సిట్యుయేషన్ తర్వాత చేసేవాళ్ళు గూడా ఎట్లా అంటే, "నువ్వు జానీ మాస్టర్ పంచాయత్‌లో పోయినావు." నా హ్మ్. పక్కనున్న డాన్సర్సే. హుహు. అంటే యూనియన్‌కి సంబంధించిన వాళ్ళు. నేను యూనియన్‌కి సంబంధించినోడిని కాదు. ఇది కూడా క్లారిటీ చెప్తున్నా. హ్మ్. నాకు యూనియన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే. నేనొక కార్డ్ మెంబర్‌ని కాదు. నేను హ్మ్. తీసుకోలేదు. తీసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే రేపటి రోజు మీ దయతో నేను తీసుకుంటా లేదంటే లేదు. అయితే మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకే కదా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరి అదే కార్డ్ వచ్చింది మెంబర్‌షిప్ మ్యామ్. లేని నేను అదే వాళ్ళకి? మాట్లాడదాం అనుకున్నా నేను. యాక్చువల్ పాయింట్ ఏందంటే ఫస్ట్ దాంట్లో కూడా, లాస్ట్ దాంట్లో కూడా ఇదే మాట్లాడుతున్నా నేను. కార్డ్ ఉన్న వాళ్ళే డాన్సర్‌లు, కార్డ్ ఉన్న వాళ్ళే కొరియోగ్రాఫర్‌లు, పైసలు పెట్టినోడే బలవంతుడు అన్నది మాట్లాడడం కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మాకు బి టాలెంట్ ఉంది. మస్తు మందికి టాలెంట్స్ ఉన్నాయి. ఎవడో కృష్ణానగర్ గడ్డల మీద తిరుగుతుర్రు కొంతమంది. జూబ్లీ చెక్ పోస్ట్‌లో అనుకుంటారు. క్యాన్సర్ హాస్పిటల్ తెరవనుకుంటారు. ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళని తొక్కేసి ఏం సాధిద్దాం అనుకుంటారు. ఓకే. నువ్వు కార్డ్ అంటే ఇప్పుడు 6,50,000 మేడం. హ్మ్. ఇప్పుడు అంత మీరే ఒక కట్టాలి కొరియోగ్రాఫర్ అంటే అనుకోండి. కష్టం. మీరు కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చిర్రు. మీదొక రిచ్ ఫ్యామిలీ అనుకుంటే మీరు దాని మీద ఎళ్ళిపోతారు. కట్టేసి అవును. ఒక 10 నిమిషాలలో ఎళ్ళిపోతారు. మరి ఒకవేళ పూర్ ఫ్యామిలీ అయితే? మీ హ్మ్. డ్రీమ్స్ ఎప్పుడు మీరు కంప్లీట్ చేసుకునేది? అవును. నేనేమంటున్నా నువ్వు పెట్టినవు. కానీ కొన్ని కొన్ని చిన్న మూవీస్ అన్నా వదలాలి గదా! అంటే ఆ 6,50,000 కూడా ఎట్ ఎ టైమ్ పే చేసేయాలా? అట్ ఎ టైమ్. మెంబర్‌షిప్ కావాలి ఆ! అంటే?
ఓకే. అట్ ఏ టైం పే చేయాలి. కొన్ని మెంబర్‌షిప్ ప్రకారం ఉంటాయి. లేకంటే సాంగ్ మీద ఇంత కట్ అవ్వడం ఉంటది. సంథింగ్ ఎల్స్ లోపల ఉంటాయి ఇంకా. ఓకే. అయితే ఈ విషయంగా నువ్విలా నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పి ఎవరన్నా యూనియన్ వాళ్ళతో డిస్కస్ చేసావా? యాహ్! నేను అంటే లైక్ ఈ ఇంటర్వ్యూ ఈ ఎలిగేషన్ తర్వాత నేను సత్య మాస్టర్‌ని మీట్ అయ్యానన్నమాట. హ్మ్. అంటే చెప్పడం తప్పో రైటో తెలీదు. బట్ చెప్తున్నా. హ్మ్. అంటే మాస్టర్ కలిసినప్పుడు మాస్టర్ కూడా ఇదే చెప్పారు. ఎవరికి ఎప్పటికి మాట్లాడుకున్నా వాళ్ళు ఒకటైతారు బిడ్డ. మనం ఎందుకు మాట్లాడదాము? నువ్వెందుకు మాట్లాడను? రేపటి హ్మ్. రోజు నీకో ఫ్యూచర్ ఉంది. ఆల్రెడీ లెగ్ ఇరిగిపోయింది మేడం నాది. హుహు. అంటే ఇదే ఎలిగేషన్స్‌లలో నా లెగ్ కూడా ఇరిగిపోయిందన్నమాట. నాకు ఇక్కడ అంటే నుంచి ఎవరైనా ఇక్కడికి రాడ్ కొట్టారా? యాక్సిడెంట్ చేపిచ్చారు లారీతో. యాక్సిడెంట్ చేయించారు. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో గూడా నేను మాస్టర్‌తో మాట్లాడితే మాస్టర్ సపోర్ట్ చేశారన్నమాట. అప్పుడు నాకు సత్య మాస్టర్ గానియండి, చైతన్య మాస్టర్ ఈ మాస్టర్స్ అనేది సపోర్ట్ చేసిర్రు. హుహు. నేను చెప్పేదేంటంటే నేను ఎదుగుతున్నా. నాకు కొంచెం సపోర్ట్ ఉంది. ఆ కొంచెంతోనే ఎదుగుతున్నా. నేనొచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం మీకు అంతగనం ఇబ్బందయితే నేను ఇంకోసారి రాను. అంటే యూనియన్ తరఫు నుంచి కానీ, ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది డాన్సర్స్ కానీ, ఈ విషయంగా ఎవరు మాట్లాడకండి అని చాలా కొద్ది మందే వచ్చారు కదా! హ్మ్. అలాంటి సందర్భంలో అప్‌కమింగ్ ఉన్న నువ్వు ఎందుకు డేర్ స్టెప్ చేసి ఎందుకు రావాలనుకున్నావు? అంటే డేర్ స్టెప్ చేసుకొని రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఈడ 2 పాయింట్స్ ఉన్నాయి. చాలా మంది మాట్లాడేదేంటంటే ఈడు ఫేమ్ కోసం వచ్చి నన్ను ఒకడు మాట్లాడుతుండు. హ్మ్. అండ్ ఇంకొకటేందంటే ఈయనకేం పని పాట లేదు. ఏం తెలవకుండా మాట్లాడిండు అని ఒకడంటుండు. తెలిసి మాట్లాడినా కాబట్టి మాట్లాడినా అంతే. దాంట్లో వేరే ఏం లేదు. అండ్ ఇంకోటి ఫేమ్ అనుకుంటే నాకు దీంట్లో వచ్చే ఫేమ్ ఏం లేదు. నాకు ఓకే. దీని నుంచి ఒక సాంగ్ వచ్చింది లేదు. ఒక మూవీ వచ్చింది లేదు. నా ఒకటి దగ్గర తీసింది లేదు. అన్ని కొట్లాటలే నాకే లాస్ గాని ఫేమ్ హ్మ్. వచ్చిందేం లేదు నాకిడ. హ్మ్. హ్మ్. సో, దీనివల్ల నేను ఫేమ్ అవుతున్నా అనేది మాత్రం ఫేక్. ఓకే. ఓవరాల్‌గా నువ్వు చెప్పాలనుకునేది ఏంటి అంటే, జానీ మాస్టర్ ఒక్కరే కాదు, చాలా. ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు హ్మ్. బయటికి రాలేదు. జానీ మాస్టర్ హ్మ్. ఇష్యూ ఒక్కటే